నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కరోనా రోగుల సౌకర్యార్థం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మరో 15 బెడ్లను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సమక్షంలో ప్రారంభించిన ఎంపీ కృష్ణదేవరాయలు కరోనా సేవలలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని వెల్లడి కరోనా రోగుల ఆకలి తీర్చేందుకు శివశక్తి ఫౌండేషన్ సేవలు అందిస్తుంటే పాలకులు అడ్డుకోవటం బాధాకరమన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సేవలు ఆగవని వెల్లడి దేశవ్యాప్తపు బ్లాక్ డేలో భాగంగా ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కరోనా వైద్యం అందించే విషయంలో శాసనసభ్యులు బ్రహ్మనాయుడు కృషి అభినందనీయమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా కరోనా రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 15 బెడ్లను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ కరోనా రోగులకు వైద్యం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవలు మరే రాష్ట్రంలో లేవని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతూ కరోనా వైద్యం అందించడంలోనూ నియంత్రించడంలో అగ్రగామిగా నిలిచారని తెలిపారు. వినుకొండలో నేడు ప్రభుత్వ వైద్యశాలలో 15 అదనపు బెడ్లను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇప్పటికే 25 బెడ్లు ఉన్నప్పటికీ ఇలా మరో 15 బెడ్లను ఏర్పాటు చేయటం, జగనన్న ప్రాణవాయువులో కొన్ని, ఇలా ప్రైవేటు వైద్యశాలలో మొత్తం 120 బెడ్లను అందుబాటులో ఉంచటంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలను కరోనా నుండి కాపాడుకునేందుకు వైద్యం అందించే విషయంలో బ్రహ్మనాయుడు కృషి వివరిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారు, అలాగే దస్తగిరి గారు, అధికారులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. నెల రోజుల క్రితం మనందరం కూడా వినుకొండలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నెల రోజుల క్రితం డిస్ట్రిక్ట్ వైడ్గా మీటింగ్ పెడితే ఆ రోజు బ్రహ్మనాయుడు గారు అందరికీ కూడా, కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆ రోజు వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, పాజిటివ్ కేసెస్ పరిస్థితి ఏంటి, కోవిడ్ కేర్ సెంటర్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రోజే నేను జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరం కూడా రావడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు కూడా కరోనా ఉధృతిగా ఉన్నప్పుడు కూడా ముగ్గురం వచ్చాం. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాము. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ మనం పర్మిషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి వాటిని కూడా తిరిగాం. అలాగే కోవిడ్ కేర్ సెంటర్ ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ కూడా తిరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ రోజు కేవలం 5 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న రోగులు చాలామంది అయితే వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వారు వెళ్తే నర్సరావుపేట వెళ్ళారు. వెళ్ళలేక ఉంటే కనుక ఇక్కడే వాళ్ళకి పరిస్థితి బాగోపోయినా మేము వెళ్ళలేమని చెప్పి ఇక్కడే ఉండిపోయారు. వారికి కూడా ఆ రోజు ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితి నెల రోజుల క్రితం ఉన్నది. ఆ పరిస్థితిని మార్చి అప్పటికప్పుడు 25 బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మనాయుడు గారు ఆ రోజు జోసుల నుంచి తీసుకురావడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా సిహెచ్సి సెంటర్కి కూడా రెమ్డెసివిర్ ఇచ్చిన దాఖలు ఎక్కడ లేదు. అది మారుస్తూ ఆ రోజు బ్రహ్మనాయుడు గారు తన సొంత నిధులతో 25 రెమ్డెసివిర్ నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఇక్కడి నుంచి వినుకొండ నుంచి దూర ప్రాంతం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, గుంటూరు కానీ నర్సరావుపేట కానీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం, ఇక్కడే ట్రీట్మెంట్ ఇద్దాం, ఇక్కడే చేద్దామని చెప్పి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా తెప్పించి ఇక్కడే మన ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 25 ఆక్సిజన్ బెడ్స్ తయారు చేయగలిగాం. అలాగే రెమ్డెసివిర్ ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడే స్టార్ట్ చేయగలిగాం. దాంతో ఆగకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అప్పటికప్పుడు జేసీ గారు కలెక్టర్ గారితో మాట్లాడి 3 ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళందరినీ కూడా పిలిచాం. ఆ రోజు డాక్టర్స్ అందరినీ కూడా పిలిచి
చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఓపెన్ చేయండి ప్రైవేట్ హాస్పిటల్స్, మేము అందరం కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. వారి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది, వారు ఓపెన్ చేయడం కూడా జరిగింది. 3 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆ రోజు కోవిడ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత కుదిరితే అంత గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం అన్ని విధాలుగా కూడా ట్రీట్మెంట్ చేయించిన ఉద్దేశంతో ఏదైతే 25 బెడ్స్ ఉన్నాయో ఆ 25 బెడ్స్ని కూడా మరొక 15 బెడ్స్ ఈరోజు జోడించి 40 బెడ్స్ ఈరోజు గవర్నమెంట్ సిహెచ్సి సెంటర్లో మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. దీంతో పాటుగా బస్సులో అదనంగా మనం కేలో పెట్టి రానున్న రోజుల్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే మొత్తం ఉద్దేశంతో వర్క్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ లేనటువంటిది ఇవాళ ఏర్పాటు చేసుకోవడంలో అందరూ ఆఫీసర్ల సహకారంతో డాక్టర్ల సహకారంతో ఫ్రిడ్జ్లో పెడతాం చేసుకొని అన్ని విధాలు అప్పటి నుంచే పూర్తి స్థాయిలో భోజనాలు అప్పటి నుంచే గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఎక్కడ ఏ విధమైనటువంటి కంటామినేషన్ లేకుండా ఫుడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరన్నా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు గేటు బయట ఇస్తూ అదేదో రాద్ధాంతం చేస్తూ అదేదో మేము చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం లేదని చెప్పడం అది దుర్మార్గం. మీరేదో మొన్న 3 రోజుల నుంచి వచ్చారు, అంతకు ముందు నుంచి జరుగుతున్న భోజనాల కార్యక్రమాలు అవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు డాక్టర్ గారు అంతకు ముందు నుంచి జరుగుతున్నాయి కదా భోజనాలు. మరి మీరు వచ్చిన వాళ్ళు ఏదో ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఏదో మేము ఏదో మా బ్రాండ్ కావాలి అని అనుకుంటే, మీకు అంత మంచి చేయాలనుకుంటే, మీరు మంచి పనులు చేయాలనుకుంటే మీరు అదేదన్నా కమిషనర్ గారిని కలవండి. కమిషనర్ గారికి ఏదో విధమైనటువంటి మీరు ప్రభుత్వ ఆఫీసర్లో కమిషనర్ గారు కావచ్చు, లేకపోతే తహసీల్దార్ కావచ్చు, వాళ్ళకి నేను ఒక 5 లక్షలు ఇచ్చాను, మీరు కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఈ కోవిడ్ ఖర్చు పెడతారు, మేమేం కాదంటలేదు. అదేదో భోజనం అని చెప్పి మనం 3 భోజనం పెట్టి 300 సార్లు చెప్పించుకోవటం కోసం ఈ సమయం కాదు అది. 3 జామకాయలు 3 అరటికాయలు ఇచ్చి ఫోటో వేయించుకోవటం ఈ సమయం కాదు. ఆ సమయం వేరుగా ఉంది అని అన్నదానికి స్టేట్ మీడియాలో పెట్టించారు. మేము ఎప్పుడు ఇచ్చామని కూడా చెప్పవు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవని చెప్పారు. ఇదే మీడియా వారు అందరూ పోయి చూడండి, కోవిడ్ సెంటర్లో ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి. అది అట్లాంటి రాజకీయాలు చేసుకోకండి, మీకు అది మంచి పద్ధతి కాదు. పెద్దలు అందరూ కూడా ఇది గమనించాలి. నేను ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మేము కూడా ఇచ్చాము 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి, సీఎం నిధికి మేము 50 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చాను, 5 లక్షలు మున్సిపాలిటీకి ఇచ్చాను. ఇలా మేము ఇచ్చి మేమేం ఆ విధంగా ప్రచారాలు చేసుకోవట్లేదు. ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వండి, మేమేం కాదంటలేదు. ఇది రాద్ధాంతం చేయటం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. ఇది మీకే ఎందుకు చెబుతున్నంటే, మీ సమక్షంలో మీ అందరూ టీవీల్లో వేసేటప్పుడు, టీవీల్లో చెప్పేటప్పుడు మీరు కూడా ఇది కూడా చెప్పాలిగా. మరి భోజనాలు ఎప్పుడు ముంచి పెడుతున్నారు? 3 రోజుల నుంచి భోజనాలు ముద్ద పెడుతుంటే నేను లాగే ముద్ద అందరికీ పెట్టు, ఎవరు లాగేస్తారు? ఎక్కడికి తెచ్చాను ముద్ద? పోలీసు వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఆపారు. వెమ్మనాయుడు ముద్ద పెడుతుంటే లాగేశాడు. వాళ్ళకి కనీసం ఇక్కడ ఏం జరుగుతుందని కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడటం, అలాంటి అంత నీచంగా మేము ఎందుకు తయారవుతాం? మీరు నీచంగా తయారయ్యారు, మేము కాము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి, అందరూ బాగా సహకరించండి. మన వినుకొండ నియోజకవర్గంలో ఇవాళ చూస్తే నిన్న కలెక్టర్ గారు కూడా రాత్రి చెప్పే దాంట్లో అన్ని లెక్కల ప్రకారం చూస్తే వినుకొండ నియోజకవర్గం ప్రజలకి ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఈ కోవిడ్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారని చూస్తే ఇవాళ మనం బాగా కంట్రోల్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. మనం కోవిడ్ అందరికంటే తక్కువ మనం నమోదైంది ఈ నియోజకవర్గం మొత్తం కూడా. ఇది గొప్పగా చెప్పుకోవాలి. దీనికోసం ఎంత శ్రమించాం అది తెలుసుకోవాలి. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మరి
శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి దస్తగిరి గారు కష్టపడి అన్నింటిని కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నట్టయితే ఇక్కడ కావాల్సినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు కానీ, ఆక్సిజన్ మిషన్లు కానివ్వండి, మరి కోవిడ్కి సంబంధించి కూడా 25 బెడ్లు ఈ రోజున మరలా 15 పెంచి 40 బెడ్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి బెడ్స్ను కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా మరి ప్రజాప్రతినిధుల సౌకర్యంతో జరుగుతుంది. అదేవిధంగా మందులకు సంబంధించి కూడా దాతల్ని ఎక్కడ ఉన్నట్టయితే మరి ప్రభుత్వ అధికారుల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. ఇది మంచి సాంప్రదాయం. కష్టకాలం ఉన్న సమయంలో ప్రజలు కూడా స్పందిస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతతో కష్టపడి పనిచేస్తూ ఈ విధంగా ఆదర్శంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా ఏదన్నా కోవిడ్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, ఎంపీ గారి దృష్టికి తీసుకురండి. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు 23 ఏళ్లుగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిరాధారమైన ఆరోపణలు చేయటం బాధాకరమని నర్సాపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని జీవి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో నిబంధనలు పాటిస్తూ శివశక్తి ఫౌండేషన్ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదల ఆకలి తీర్చేందుకు అన్నం పెడుతుంటే అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. శివశక్తి ఫౌండేషన్ కు ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయని శాసనసభ్యులు బ్రహ్మనాయుడు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తూ 28వ తేదీన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సాక్షిగా ఎన్ఆర్ఐ ఫండ్స్ శివశక్తి ఫౌండేషన్ కి రావటం లేదని, ప్రమాణంకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. పేదల ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అవకతవకలు జరగలేదని ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శివశక్తి ఫౌండేషన్ కు కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయని, టీడీపీ అధికారంలో 100 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, నిరూపించకపోతే పదవికి రాజీనామా చేస్తున్నావా అని మాజీ ఎమ్మెల్యే జీవి సవాల్ చేశారు. ఎవరు ఎన్ని చేసినా శివశక్తి ఫౌండేషన్ సేవలు ఆగవని స్పష్టం చేశారు. మన వినుకొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనం పంపిణీ చేస్తూ ఉంటే దాన్ని కూడా ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చి సిఐ మీద ఒత్తిడి చేసి ఎస్ఐని పంపించి బలవంతంగా ఆటో తీసుకొని వెళ్ళి పేదలకి అన్నం పెట్టేదాన్ని, అన్నం ప్యాకెట్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పేదవాడికి ఆకలి తీరుస్తూ ఉంటే ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఎంఆర్ఓకి మేము ఇట్లా భోజన ప్యాకెట్ కోవిడ్ పేషెంట్లకి అటు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా మేము భోజన ప్యాకెట్లు అందజేస్తాం శివశక్తి ఫౌండేషన్ తరఫున, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఎంఆర్ఓకి లెటర్ పెడితే అనుమతి రాకుండా చేశాడు స్థానిక శాసనసభ్యుడు. ఏం పేదవాడికి ఆకలి తీరిస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? ఎంఆర్ఓని పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఎమ్మెల్యేనే పేదవాళ్ళకి అన్నం పెడతామంటే పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా 10,000 మందికి మందులు పంపిణీ చేస్తామంటే నాణ్యమైన కంపెనీలు, ఫైజర్ కంపెనీ, సిప్లా కంపెనీ లాంటి మంచి కంపెనీలు మందులు సప్లై చేస్తామంటే అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మీరు కూడా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేయండి, మేము సంతోషిస్తాం. మా ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు జర్నీ ఫౌండేషన్ తరఫున ఏదో 4 రోజులు వాటర్ ట్యాంక్ పెట్టి తోలినా మేము అభ్యంతరం పెట్టలేదు. అలాగే మీరు సిమెంట్ బల్లలు తీసుకెళ్ళి శివశక్తి ఫౌండేషన్ వాళ్ళు సిమెంట్ బల్లలు వేస్తున్నారు. ఆంజనేయులు అంటే మీరు కూడా సిమెంట్ బల్లలు వేస్తే మేము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదే. మేము మంచి పనులు చేస్తున్నాం. ఈరోజు కాదు, 23 సంవత్సరాల నుండి నేను అసలు ఎమ్మెల్యే అవుతానని తెలియకముందు, నేను రాజకీయాల్లోకి వస్తానని ఊహించకముందు, రాజకీయాల్లోకి రాకముందు నుండి 23 సంవత్సరాల నుండి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా శివశక్తి ఫౌండేషన్తో. ఉన్న అధికారం లేకపోయినా మేము ఎప్పుడు కూడా శివశక్తి ఫౌండేషను రాజకీయాలకు అతీతంగా సేవలకి కట్టుబడి ఉంది. శివశక్తి ఫౌండేషన్ ఆకలితో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని దాన్ని వాళ్ళకి భోజన ప్యాకెట్లు అందిస్తే తప్ప
మీరు ఎందుకు ఇవ్వలేదు ముందు? సరే, తర్వాత మీరు ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ తరఫున అసలు కోవిడ్ పేషెంట్లు భోజనాలు పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి ఎందుకు చేయలేదు? శివశక్తి ఫౌండేషన్ ఇచ్చిన దాకా మీకు గుర్తు రాలా? భోజనం పెట్టాలి పేదలకి, కోవిడ్ పేషెంట్లకని. మేము స్టార్ట్ చేసి శివశక్తి ఫౌండేషన్ వాలంటీర్లు వెళ్ళి భోజనం పెడతా ఉంటే అప్పుడు మీకు గుర్తొచ్చింది. మరి మీరు కోవిడ్ పేషెంట్లకి మళ్ళీ తర్వాత మమ్మల్ని చూసి మొదలు పెట్టారు. మంచిదే, ఇంకా చేయండి మీరు కూడా. కానీ కోవిడ్ పేషెంట్లు బంధువులకి, వాళ్ళకి సపోర్ట్గా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి మీరు అన్నం పెడుతున్నారా? ప్రభుత్వం తరఫున వాళ్ళు పెడుతున్నారా? పోనీ జర్నీ ఫౌండేషన్ తరఫున వాళ్ళు పెట్టారా? లేదు కదా. మరి తప్పేంటి? మీరు ప్రభుత్వం తరఫున కోవిడ్ పేషెంట్లకి ఏదో పెడుతున్నారు, వాళ్ళ బంధువులకు పెట్టడం లేదు కదా. మీరు పేదలకి మేము అన్నం పెడితే తప్పేంటి? నా భార్య లీలావతిని శివపార్వతులని ఏకానంగా మాట్లాడతారా? అధికారం ఉందని అహంకారం, ఇది ఎంతవరకు సమంజసం? నేను మాట్లాడగలను మీ గురించి మాట్లాడాలంటే, కానీ నాకు మీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారు. నన్ను నా భార్య గురించి ఆరోపణ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడగలను, కానీ నాకు సంస్కారం అడ్డు వస్తుంది, నాకు సాంప్రదాయాలు అడ్డు వస్తున్నాయి. మీలాగా నోరు పారేసుకునే అలవాటు నాకు లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు చేసినా మేము ప్రోత్సహించాం. మానవ సేవా సమితి అవ్వచ్చు, అలాగే వాసవి క్లబ్ వాళ్ళు అవ్వచ్చు, జననీ ఫౌండేషన్ మీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేసినా మేము ప్రోత్సహించాం. ఏ రోజు మేము అడ్డుపడలేదే. పేదలకి అన్నం పెడుతున్నా, మందులు ఇస్తా ఉన్నా, ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా అడ్డుపడుతున్నారు? నా మీద చాలా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గారు. నేనేదో ఎన్ఆర్ఐ ఫండ్లు తీసుకుంటున్నానని, దీనికి కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఎక్కడి నుండో వస్తున్నాయని, అందులో నేనేదో దొబ్బుతున్నాను, మిగిల్చుకుంటున్నానని చెత్త ఆరోపణలు చేశాను. అలాగే ఇంకా చాలా ఆరోపణలు చేశాను. నేను చెప్తున్నా, మీరు ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. నేను కోటప్పకొండ సాక్షిగా కోటప్పకొండ దేవుడి దగ్గరకు వచ్చి, కోటప్పకొండ కోటప్పకొండ త్రికోటీశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎన్ఆర్ఐల దగ్గర నుండి కానీ, వ్యాపారస్తుల దగ్గర నుండి కానీ, శివశక్తి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకి ఎవరి దగ్గర వసూలు చేయలేదు, మీలాగా తప్పుడు వసూళ్లు చేయలేదు అని చెప్పి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రమాణం చేస్తా. అట్లాగే గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు, ప్రజల్ని నమ్మించారు. మీరు నమ్మించే ప్రయత్నం చేశారు. 100 కోట్ల రూపాయలు సబ్సిడీ దోచుకున్నాడు ప్రభుత్వం నుండి. ఆ 100 కోట్ల సబ్సిడీ నేను దోచుకోలేదని నేను త్రికోటీశ్వర స్వామి ముందు ప్రమాణం చేస్తా. అలాగే నా మీద ఆరోపణలు చేశారు, కంటి ఆపరేషన్లకి ప్రతి ఆపరేషన్కి మిగిలించుకుంటున్నాం. నా సొంత డబ్బులతో, మా కష్టార్జితంతో మేము పేదలకి, మా ఈ ప్రాంత ప్రజలకి జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఒక తపనతో మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి ఓర్చుకోలేక కంటి ఆపరేషన్లో కూడా కోట్లు మిగిలించుకున్నాడు ఆంజనేయులు అన్నారు. కంటి ఆపరేషన్లో 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తా త్రికోటీశ్వరుడి దగ్గర. అలాగే సింగర్ చెరువులో ఏదో అవినీతి చేశాడు ఆంజనేయులు, చేపల ద్వారా సంపాదించుకున్నాడు అన్నావు. ఇంత దిగజారిన ఆరోపణలు. నేను త్రికోటీశ్వర స్వామి దగ్గర సింగర్ చెరువు చేపల్లో 1 రూపాయి కూడా నేను తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్నారు కోట్ల రూపాయలు. 5,000 మంది పేద ప్రజలు మీరు మోసం చేశారు. కొండల్లో గుట్టల్లో ఎక్కడో పనికిమాలిన భూమి ఇచ్చి దాంట్లో మీరు అవినీతి చేశారు. నేను అవినీతి చేయలేదని ల్యాండ్ డెవలప్మెంట్లో కానీ, ల్యాండ్ తక్కువ ధరకు ఎక్కువ అమ్ముకున్న దాంట్లో కానీ అవినీతి చేయలేదని ప్రమాణం చేసే దమ్ము నీకున్నాను అడుగుతున్నా. నేను వస్తా ప్రమాణానికి, మీరు కూడా రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చెప్పండి, నేను 100 ఎకరాలు అమ్ముకొని నిబంధనలు పాటిస్తా, నేను ఒక్కడనే వస్తా, మీరు రండి, మీరు ఒక్కరు రండి, ఇద్దరం దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం. మీలో నిజాయితీ ఉంటే, నువ్వు చెప్పిన ఆరోపణలు నిజమైతే, అలాగే మీరు అవినీతి చేయలేదని అనేది మీరు వాస్తవం అనుకుంటే మీరు రండి, నేను ఆహ్వానిస్తున్నా. పేదల సొమ్ము దోచుకోలేదని, అవినీతి చేయలేదని ప్రమాణం చేయండి. రాజీనామా చేస్తే ఎలక్షన్లో పోటీ చేయాల్సి వస్తుందని 10వ వార్డు ఫలితాలని అవకతవకలు చేశారు.
గెలిచిన వాటిని ఓడినట్టు అధికారుల మీద ఒత్తిడి చేసి డిక్లేర్ చేయించారు. అది కూడా నేను ఫలితాల్లో 10వ వార్డు ఫలితాల్లో నేను మోసం చేయలేదు, ఫలితాలు మార్చలేదు, అధికారుల మీద ఒత్తిడి చేయలేదని ప్రమాణం చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఎటువంటి నివాసయోగ్యంగా అనేటువంటి భూమిలో పేదలకి స్వార్థం కోసం ఆయన స్వార్థం చూసుకుని 5,000 మంది పేద ప్రజలు మోసం చేయటం ఎంతవరకు సమంజసం? దాంట్లో అవినీతి చేయటం ఎంతవరకు న్యాయం? మీ స్వార్థం కోసం పేదలు బలి చేస్తారా? పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో భూముల్లో దోచుకున్నది, ల్యాండ్ డెవలప్మెంట్లో దోచుకున్న దానికి కమిటీ వేద్దాం, అఖిలపక్ష కమిటీని వేద్దాం, ప్రముఖులతోటి జర్నలిస్టులతోటి కమిటీ వేసి నిజ నిర్ధారణ చేద్దాం. మా శివశక్తి ఫౌండేషన్ ఫండ్స్ మీద మీ ఆరోపణల మీద చేయండి, చేపిద్దాం. అలాగే మీరు మీ మీద ఉన్నటువంటి ఆరోపణల మీద కూడా నిజ నిర్ధారణ కమిటీతో ఎంక్వైరీ చేద్దాం. నా తప్పుంటే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా. మీ అవినీతి నిరూపణ జరిగితే మీరు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. పనులు ఆంజనేయులు గారు బిల్లు ఎగ్గొట్టారన్నారు. అసలు ప్రభుత్వం శాసనసభ్యులు పనితీరు అసలు అవగాహన ఉందా ఎమ్మెల్యే గారికి? ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు అప్పుడు ఏదాకా చేసిన పనులు కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా పనులు చేస్తే ఆ పనులు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అది ఓడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పాత బిల్లులన్నీ మేము చెల్లించాం. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినా చెల్లించాం. గతంలో ఇది సాంప్రదాయం, ఇది రాజ్యాంగబద్ధం. మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన పనులకి, సక్రమంగా చేసిన పనులకు కూడా మీరు బిల్లులు చెల్లించకుండా రాజ్యాంగ విరుద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యలుగా బిల్లులు ఆపి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వ హయాంలో ఏదైనా పనులు పిలిస్తే, టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి బిల్లులు చెల్లించకపోయినా కానీ ఉత్సాహంగా పనిచేశారు. అభివృద్ధి ఎక్కడ ఆగలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు బిల్లులు ఇస్తామన్నా కాంట్రాక్టర్ ఎవరు ముందుకు వచ్చి చేయలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గతంలో ఎప్పుడైనా కోవిడ్ పేషెంట్ వెళ్ళి పరామర్శించారా? ఎందుకు పరామర్శించలేదు? అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా లేకపోతే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఎందుకు ఏర్పాటు చేయలేదు? పేషెంట్లు తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయలేనటువంటి మీరు మాట్లాడే అర్హత మీకుందా? శివశక్తి ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక మీరు బుర్ర చల్తారా? 2వ తారీఖు ఉదయం 8 గంటలకి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నా. మీరు చేసిన ఆరోపణలన్నిటికీ దేవుడి ముందే ప్రమాణం చేసి నేను చెప్తా ఏ తప్పు చేయలేదని. మీరు అవినీతి చేయలేదు, 100 ఎకరాల్లో మీ స్వార్థం కోసం పేదలను బలి చేయలేదని మీరు ప్రమాణం చేసే అర్హత ఉంటే మీరు రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. శక్తి లీలాంజన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాలంటీర్ల సహాయంతో, శివశక్తి సిబ్బంది సహాయంతో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పుడున్నటువంటి కోవిడ్ పేషెంట్లకి సహాయం చేయాలన్న తపనతో, మానవత్వంతో అక్కడికి వాలంటీర్లతో సహా వెళ్ళటం, ప్రతిరోజు కూడా భోజనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ భోజనాలు ఇవ్వడానికి శివశక్తి ఫౌండేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత పార్టీ వాళ్ళు వద్దని చెప్పారంటే స్వచ్ఛంద సంస్థలు మాకు ఫోన్ చేసి ఏందా మీరు భోజనాలు ఆపుతున్నారా, వద్దు మేము వస్తాము అని చెప్పని మార్క్ సంస్థ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు, విశ్రాంతి ఉద్యోగులు అట్లా రోజుకొకరు వచ్చి ప్రోత్సహించి దగ్గరుండి వాళ్ళు మా చేత భోజనాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన గౌరవించి ఆయన వెళ్ళిన తర్వాత మనం వెళ్దాము పెద్దవాడు అని చెప్పిన ఆయన వెళ్ళిన తర్వాత ప్రతిరోజు మాదిరిగానే ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చోట్ల ఇచ్చి చివరికి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కూడా మేము మాట్లాడాం. సార్ భోజనాలు ఇస్తున్నామని. పాపం అక్కడ భోజనాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. బాధపడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనం శివశక్తి తరపున ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం వారు భోజనాలు ఇచ్చారు. అక్కడ తర్వాత మేము శివశక్తి ఫౌండేషన్ తరపున అక్కడ ఉన్నటువంటి సహాయకులకి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే పేషెంట్లు కూడా వాళ్ళ బంధువుల చేత అడిగించారు, అయ్యా మాకు కూడా ఇవ్వండి, లాక్డౌన్ ఉంది, సాయంత్రం పూట తింటామని చెప్పని. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తాయి. కానీ ఇబ్బందులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ రాజకీయ కోణంలో సేవను చూడకూడదు. మరి ఆయన ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు ఎస్ఐ గారు. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అవన్నీ పెద్ద విషయం కాదు. ఆయన కూడా చెప్పారు, సార్ భోజనాలు ఇచ్చి వెళ్దామండి అంటే కాదన్నారు. భోజనాలు అన్నీ కూడా అక్కడే పెట్టేశారు.
కానీ ఇంకొకసారి నేను సేవా దృక్పథంతో కోరుతున్నాను. ఇలాంటి సేవల్ని ఆపడం పోలీసులు వచ్చి నేరం అన్నారు. నేరమో కాదు నాకు తెలియదు, కానీ ఇది ఆపడం మాత్రం మహాపాపం అని చెప్పని తెలియజేస్తున్నాం. మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇవన్నీ పట్టని ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని ఓర్చుకోలేక కుళ్ళు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, శాసనసభ్యులపై విమర్శలు చేయటం సరికాదన్నారు. గతంలో నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి చివరికి మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు. కానీ నేడు మంచినీళ్ల సమస్య పట్టణంలో లేకుండా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత విపత్కర పరిస్థితులలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, అయినా ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయటంపై మండిపడ్డారు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని చెప్పారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. వినుకొండకు సంబంధించి కోవిడ్ పరిస్థితుల్లో కేవలం వినుకొండే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశం మొత్తం కూడా సెకండ్ వేవ్ కోవిడ్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. నాకు ఎవరు కూడా కాదనండి. కానీ ఆ ఇబ్బందుల్లోంచి మనం ఎలా బయటకు వచ్చాం, ఎలా బయటకు వచ్చి దానికి ప్రయత్నిస్తున్నాం, ఎలా సమస్యలకి మనం పరిష్కార మార్గం చూచుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది అందరం కూడా గమనించాల్సిన అవసరం. వినుకొండ లాంటి మారుమూల ప్రాంతం, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఇలా సిటీలు అయితే వేరు. వినుకొండ లాంటి మారుమూల ప్రాంతంలో సిహెచ్సి సెంటరే మనందరం చూసాం. అదేదో మేము కట్టించింది కాదు, ఇది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఏ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ మనందరం కూడా చూస్తాం. టీచర్స్ అయితే కానీ, డాక్టర్స్ అయితే కానీ, ఎంఆర్ఓలు అయితే కానీ, ఇది మన ప్రభుత్వంలోనే కాదు, ఇటీవల ప్రభుత్వంలో కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ పనిచేయాలి అంటే వారందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎందుకంటే దూరంగా ఉండటం వల్ల, మారుమూల ప్రాంతం ఉండటం వల్ల. అటువంటి మారుమూల ప్రాంతంలో అయినా ఇంత ఆర్థికంగా అలాగే డెవలప్మెంట్ పరంగా అంతగా లేని ప్రాంతంలో బ్రహ్మనాయుడు గారు 2019 ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిచారు. ఏదో ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేద్దాం, చదువు పరంగా, నీటి పరంగా, ఆరోగ్యపరంగా ఇవన్నీ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు అందరూ వినుకొండ ప్రజలందరూ కూడా గెలిపించున్నారు. గెలిచిన తర్వాత కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. మంచినీటి సమస్యని వినుకొండ టౌన్లో ఉన్న ఎలక్షన్ సమయంలో తిరుగుతుంటే ఏ వీధికి వెళ్ళినా మొదట చెప్పేది మంచినీటి సమస్య. ఇప్పటికి కూడా ఉంది. ఇది బయట బొల్లపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తే ఉంది, నేను కాదనట్లేదు, నేను అబద్ధం చెప్పను, ఉంది. దానికి చేయాల్సిన ప్రణాళిక ఉంది, మేము చేస్తాం కూడా. కానీ టౌన్కి సంబంధించి ఏదైతే సమస్య ఉందో దాన్ని దాదాపుగా పరిష్కరించడం జరిగింది బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత. విద్యాపరంగా స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంలో పెట్టి బాగు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఊరిలో కూడా అన్ని విధాలుగా కూడా ఆయనే ప్రతి ఊరు తిరిగి ఏ ఊరిలో ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం అంటే ఏదో అధికారం పంపించి ఇప్పించడం కాదు. ఆయన ప్రతి ఊరు వెళ్ళి ఆయన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. ఏదో ఈ ప్రాంతం చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మనాయుడు గారు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఆ విధంగానే అందరూ బయటకు రావడానికి చూసాం. మనం దేశం మొత్తం మీద కూడా ఏ రాజకీయ నాయకులైనా బయటకు రావడానికి కొద్దిగా భయపడ్డారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే అభిప్రాయం అయితే నాకు లేదు. ఎక్సెప్ట్ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారితో సహా. ఆంజనేయులు గారు ఇవాళ ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుంటే కార్యక్రమాలు ఎటుపోయిండో తెలియదు. ఈ రోజు 2 రోజులు వచ్చి అంతా రచ్చరచ్చ చేస్తాడు. నీకేదన్నా మంచి మనసు ఉంది, నీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇవ్వాలనుకుంటే ఆ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారిని అడిగి భోజనం పెట్టాలన్నా వాళ్ళని అడిగి ఆ టెండర్ ఆపేయండి, మేము పెడతామని పెట్టు, ఏదన్నా పర్మిషన్ తీసుకో. అంతేగాని ప్రభుత్వం పూర్తి స్థాయిలో
వ్యవహారం చేస్తుంది. మనం అభివృద్ధి అనేది ఒకవైపు, మరి ఒకవైపు ఈ కోవిడ్ కంట్రోల్ చేసుకునేది ఒకవైపు, ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి ఏ విధంగా పేషెంట్లకి మనం ప్రొడక్ట్ చేయగలుగుతున్నాం, వైద్యం ఏ విధంగా అందించగలుగుతున్నాం, అవన్నీ కూడా చైర్పర్సన్ గారు డాక్టర్ కాబట్టి ఆయన కూడా తిరిగి చేస్తున్నారు. పరిశీలనలో బాగుందండి, ఈ సిస్టమ్ ప్రకారం పోతే మనం ఒక 10-15 రోజులకి చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది అని అనుకున్నాం. అలాగే చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఈ కోవిడ్ గురించి ఎవ్వరూ అధైర్యపడనక్కర్లేదు. ఆ మందులు ఇందాక మన ఎంపీ గారు చెప్పారు, ఎవరు పడితే వాళ్ళు చెప్పినట్టు ఎవరు పడితే వాళ్ళు మందులు ఇస్తే దానికి ఇబ్బంది వస్తుంది. అది దాని డాక్టర్ గారు సలహా మేరకు డాక్టర్ గారు ఎవరికి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎవరికి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి వైద్యం అందించాలి అని ఆయన చెప్పాడు. అలాంటి ఆలోచన చేయకుండా మీ ఇళ్లలో కూర్చొని మీరేదో మేము ట్యాబ్లెట్లు ఇస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు అని అంటే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవాళ కోవిడ్కి సంబంధించిన కిట్లు అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 2-3 నెలలకు సరిపోయినంత అంత పెద్ద స్థాయిలో ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ రోజుకి గతానికి మన వినుకొండ నియోజకవర్గాన్ని మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఎలాంటి మార్పు ఉందో మీ అందరికీ తెలుసు. నేను ఇవాళ మన ఎంపీ గారు మాట్లాడాలి, మనం తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ ఆంజనేయులు అనే వ్యక్తి ఇలాంటి డిస్టర్బ్ చేసి నేనేదో ఒక నర్రూప రాక్షసుడిలాగా ఏదో వాళ్ళ నోటికాడ ముద్ద పెడితే తీసేసేవాడిలాగా చెప్పాడు. అది ఏది ఆయనకి ఏబి అన్న ఆయనకి ఫోన్ చేసేలా చెబుతుండు, నేను కూడా విన్నాను. అంత పరిస్థితి, అంత దరిద్రం మాకైతే పట్టలేదు. అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని సూటిగా ఒక్కటే అడుగుతారు, మీరు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో హాస్పిటల్కి ₹10 ఖర్చు పెట్టారా అని మల్లికార్జునరావు గారు మాట్లాడాడు. ₹10 మీరు దేనికైనా ఖర్చు పెట్టారా? ఇవాళ ఆ హాస్పిటల్ని మీరు ఒక బంధుదొడ్డులాగా తయారు చేసి ఇవాళ ఇచ్చి ఇవాళ ఇంతమంది పేషెంట్ని ప్రొడక్ట్ చేయాలంటే దాని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలంటే ఎంత కృషి చేస్తే అది అయింది అనేది మీరు చెప్పాలి. ఒక హాస్పిటలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు నేను అడుగుతున్నాను, ఇదిగో నేను ఇది ఒక పెద్ద పని చేశాను, ఇదిగో ఇది ఒక చిన్న మినీ డ్యామ్ కట్టాను, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఒక స్కూలు ఇంజనీరింగ్ కాలేజీలో, లేకపోతే అందులో ఒక స్టేడియం, మీరు ఏదో ఒక్కటి చెప్పండి నువ్వు చేసింది. ఆంజనేయులు గారు నాకు ఇవన్నీ వద్దు, ఆంజనేయులు గారు నువ్వు ఫౌండేషన్ ద్వారా పంచావా, నేను ఫౌండేషన్ ద్వారా పంచానా అన్నది పక్కన పెడదాం. నువ్వు ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చెప్పు నాకు, ఏదైనా ఒక్కటి చెప్పుకోదగింది. నేను రోడ్డు వేసాను, రోడ్లు అందరూ వేస్తారు, అవన్నీ తీసేయబోయా. రోడ్ల గురించి కాదు, ఒక పర్మనెంట్ టెక్చర్, ఒక పర్మనెంట్గా చెప్పుకోదగింది ఒకటి వేసావా చెప్పండి. మీరు రేపు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోయినాక అడగండి ఈ మాట. ఆయన ఏం చేశాడో చెప్పమానండి. నన్ను శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్తుండు ముఖ్యమంత్రి గారు. అసలు మన శ్వేతపత్రం రిలీజ్ చేయి, మన వినకొండ శ్వేతపత్రం ఏందో. నువ్వు ఏడో శ్వేతపత్రం జగన్ రెడ్డి అంటావు, జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు నువ్వు ఇక్కడ ఒక్క శ్వేతపత్రం నువ్వేం చేసావు? విడుదల చేయండి బాబు, ఏమీ లేదు. చెప్పుకునేదానికి ఒక్కటి లేదు. చెప్పుకునేదానికి ఒక్కటేదన్నా చేసావంటే మరి ఇవన్నీ నువ్వు చేయొచ్చుగా. నువ్వు చేసింది ఒకటి, మంచినీళ్ళకు కూడా రేషన్ కార్డు పెట్టారండి ఎంపీ గారు. మంచినీళ్ళకి రేషన్ కార్డు వాళ్ళ టైంలో 3 బిందెలు ఇచ్చేదానికి బిందెలకి రేషన్ కార్డు. ప్రతి సంవత్సరం డిఆర్సీలో మనం మాట్లాడుకుంటుంది, ఒక సంవత్సరం లెక్క అక్కడ మనం ఇవాళ ఏర్పాటు చేస్తాం. ఎన్ని నీళ్ళు ఇచ్చినా రోజు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఆ ట్యాంక్ ఓపెనింగ్ ఉంది. కోవిడ్ అని ఆపాము. మీరు బొత్స సత్యనారాయణ గారు మన వాళ్ళు వచ్చి ఓపెన్ చేయాలి. అది వాస్తవంగా చెరువు ఒక పెద్ద మినీ సముద్రం లాగా ఉంది. అంతకుముందు
క్లారిఫికేషను. అంతేగాని నాకు ఇందులో మరి ఎలక్షన్ అప్పుడు ఓట్లు పోతే ఓట్ల కోసమైతే నేను అయ్యా ఇప్పుడు బీపీ లేవు, ఓట్లే కాదు ఓటమి గెలుపు అనేది తీసేయండి. నాకు 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు మంచి ఎంపీ గారు వచ్చాడు, ఒక యూత్ ఆయన అంటే ఒక 40-50 సంవత్సరాలు చేయాల్సిన అవకాశం ఉంది. నాకేంది ఇంతకంటే నాకు కావాల్సింది ఏంది? నాకు పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారితో 4-5 సంవత్సరాలు చిన్నోడిని, ఆయన నాకు అంతకంటే నాకు కావాల్సింది ఆయన బ్రహ్మాండంగా ఎన్ని పట్టించుకోడు, హ్యాపీగా ఉంటుంది, పెద్ద ఆయన హ్యాపీగా ఉంటాడు. అట్లాగా నేను నాకేముంది ఈ ఊరు బాగుండాలనే దానికోసం ఆయన కూడా మాకు సాయం చేయమని అడుగుతున్నాం, ఇట్లా ఆయన కూడా చేసి పెడుతుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజున భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వం చాలా అడ్వాన్స్గా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగా మన నర్సాపేట పార్లమెంటుకు సంబంధించి మరి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటిస్తూ అన్ని కార్యక్రమాలని పేదలకి ఈ కోవిడ్ బాధితులందరూ కూడా వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటూ తన స్నేహితుల ద్వారా ప్రభుత్వం ద్వారా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మరి గత 40 రోజుల నుంచి కూడా ప్రతినిత్యం కూడా అటు డాక్టర్లతో అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ తను కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ కోవిడ్ సెంటర్లకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి కూడా అనునిత్యం కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోబట్టి ఈ నియోజకవర్గంలో ఈ రోజున అతి తక్కువ స్థాయికి చేరింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. పోతే ఏదైతే ప్రభుత్వం ద్వారా లేట్ అయ్యేటటువంటి మెడిసిన్ కానివ్వండి, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు కానివ్వండి, ఆక్సిజన్కు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి శాసనసభ్యులు గారు చొరవ తీసుకొని మరి దాతల ద్వారా కూడా అనుసంధానం చేసి దాతల ద్వారా ఈ రోజున 5 ఆక్సిజన్ మిషన్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మరి మందులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లేనప్పుడు ఆ ఇంజక్షన్లకు సంబంధించి కూడా తను సొంత డబ్బులు ఇచ్చి ముందు వాటిని అడ్వాన్స్గా తెప్పించడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లు జోసిన్ ద్వారా కూడా మరి తను రవాణా సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెట్టుకుంటూ శాసనసభ్యుల వారు ఈ ప్రజలుగా మనం బాధ్యతగా చేయాలి, మనం శాసనసభ్యులుగా ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం అన్న ఆలోచనతో శాసనసభ్యుల వారు ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేస్తామన్నారు. మరి ప్రజల అదృష్టం డాక్టర్ ఉన్నటువంటి దస్తగిరి గారు కూడా మున్సిపల్ చైర్మన్ కావడం, తద్వారా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్ని హాస్పిటల్ చూస్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా జరుపుతూ ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేదు, పార్టీ రహితంగా అందరికీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో చిన్న చిన్న విమర్శలు, ఈ విమర్శలు అనేవి పద్ధతి కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి మురుగు కాలువలలో పూడికతీత పనులు, కారంపూడి రోడ్డులో ఎన్ఎస్పీ కాలువకు ఇరువైపులా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ డ్రైనేజీలపై అక్రమ కట్టడాలు కట్టరాదని, నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినా కూల్చివేస్తామని హెచ్చరించారు. వినుకొండ పట్టణానికి బుధవారం విచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వివరించారు. ఇందులో ప్రధానంగా కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వీలుగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చూపించారు. అనంతరం ఆక్రమణలు తొలగించిన 270 ఎకరాలలో సాగర్ జలాలతో నిండు కుండలా మారిన సింగర చెరువును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి రైల్వే లెవెల్ క్రాసింగ్లకు శాశ్వత పరిష్కారం చేయనున్నామన్నారు. పట్టణ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరు విషయంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. వినుకొండ పట్టణంలో సిపిఎం కార్యాలయం ఎదుట సిపిఎం, సిఐటియు, ఐద్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తపు బ్లాక్ డేలో భాగంగా ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని సిఐటియు టౌన్ కార్యదర్శి యేసు, రైతు సంఘం మండల కార్యదర్శి రాజు తెలిపారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలతో పాటు అందరికీ ఉచిత వ్యాక్సిన్, కరోనా రోగులకు వైద్య సౌకర్యాలు, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరణ, విశాఖ ఉక్కు, ఇతర
ప్రభుత్వ రంగాల సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు భరోసా, ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వటంతో పాటు ఉపాధి హామీ అడిగిన వారందరికీ కల్పించాలని డిమాండ్లలో ఉన్నాయని వారు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ రమేష్ బాబు అన్నారు. కరోనా నియమావళిలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారులలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని ద్విచక్ర వాహనదారులపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాల సూచనల మేరకు కర్ఫ్యూ కండక్ట్ చేయబడతా ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి పక్క రోజు ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే దీన్ని అందరూ పుర ప్రజలు తప్పనిసరిగా ఫాలో కావాలి. ఈ కర్ఫ్యూలో వైలేషన్ జరిగితే వీళ్ళ మీద కేసులు అనేవి రిజిస్టర్ చేయబడుతుంది. వెహికల్స్ సీజ్ చేయడం, కోర్టు పెట్టడం జరుగుతుంది. ఒక వెహికల్ సీజ్ అయితే కనీసం 10 days దాకా బయటికి రావు. అలానే నష్టంతో కూడుకొని ₹4 డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు కూడా కోర్టుకి పే చేయడం అన్నీ జరుగుతుంది. కాబట్టి మీ సంపాదన కూడా లాక్డౌన్ సమయంలో ₹4 ఖర్చులు అయ్యి కోర్టు చుట్టూ తిరగడాలు ఎన్ని ఇబ్బందులు పడతారు. దయచేసి రోడ్ల మీదకి అనవసరంగా రావద్దు. అదేవిధంగా మాస్కు, శానిటైజర్స్ కంపల్సరీ యూజ్ చేస్తూ సామాజిక దూరం పాటించండి. ప్రతి వాళ్ళు ఈ కర్ఫ్యూని జయప్రదం చేయాలని పుర ప్రజలకి కోరుకుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కరోనా సమయంలో ఆదుకునేందుకు వినుకొండలో పలువురు వ్యాపారవేత్తలు ప్రభుత్వ వైద్యశాలలోకి పలు రకాల విలువైన ఆక్సిలేటర్ ఇవ్వటంపై మాజీ శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. త్వరలోనే తమ శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యశాలకు ఆక్సిలేటర్స్ ఇస్తామని తెలిపారు. వ్యాపారస్తులు వీళ్ళు హాస్పిటల్కి డొనేషన్ చేశారు. నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని కూడా ప్రభుత్వానికి అధికారులకి లెటర్ పెడతాము. ఇలాంటి సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కరోనా టైంలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మిగిలిన అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి ఇలా చేయాలని చెప్పేసి కోరుతున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.